అంటే మీరు అలా చెప్తున్నారు. అసలు దీనికి పునాదే లేదు. పబ్లిక్ అమ్మితే ఎందుకు డబ్బులు వస్తాయి అనేది. పబ్లిక్ అమ్మించడంతోనే మీ ఈ స్కామ్ కు మెయిన్ స్టెప్ వేశారు. ఎందుకంటే ప్రైవేట్ వాడు అయితే నాకు పలానా బ్రాండ్ బ్రాందీ కావాలి, పలానా బ్రాండ్ విస్కీ కావాలని అడుగుతాడు. అదే మీరు అమ్మిస్తే అక్కడ మీరు ఏది ఇస్తే వాడు అదే అమ్ముతాడు. అందుకోసమే అక్కడనే దాన్ని అలా క్రియేట్ చేసి పెట్టారని ఒకటి. దానికి ఏమంటారు? అదే నేనే అంటున్నా. ఇప్పుడు ఇది రాజమార్గం చంద్రబాబు వేసి పెట్టింది. ఇది స్ట్రైట్ ప్రైవేట్ వాళ్ళల్లోనే తీసుకొని దాన్ని దీంట్లో చేయడానికి వీలు లేకుండా డబ్బులు కొంచెం ఎక్కువ చేయడమో బెల్ట్ షాపులు పెట్టో ఆల్రెడీ ఆయన ఒక పాత్ వేశాడు, ఒక రాజమార్గం వేశాడు. దాంట్లో నుంచి జస్ట్ తీసుకుంటూ పోవడానికి కావాల్సినంత మార్గం ఉండగా దీన్నంతా తీసేసి అసలు మొత్తంగా వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళందరినీ మేము తెచ్చి అదే పనిగా ఒకటి క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది డిస్టిలరీలు మీ వాళ్ళు తీసుకున్నారా లేదా? డిస్టిలరీని స్వాధీనం చేసుకున్నాక స్వాధీనం చేసుకోవటం, ఆదాన్ కానీ ఇలాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకోవటం. లేకపోతే స్వాధీనం చెయ్యని డిస్టిలరీ ఉంటే వాళ్ళు మీరు అడిగినంత కమిషన్ ఇవ్వడం, ఇస్తే వాళ్ళు అడిగినంత ఇది ఇవ్వడం. మీరు అధికారంలోకి రావడానికి ముందు 19 ముందు సంవత్సరానికి 5-6 లక్షల కేసుల ఆర్డర్లు ఉన్న కొన్ని డిస్టిలరీలకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షలు 15 లక్షలకి ఆర్డర్స్ పోయినాయి అనేది ఇది ఉదాహరణ కాదా? దీన్ని మనం నేనేమంటున్నా అంటే దీంట్లో అందుకోసమే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు అన్న దాంట్లో ఏమన్నారు, విధానం దీనికోసం మార్చాయన్నారు. నేను అంటున్నాను ఏమంటే దానికోసం మార్చడం ఎందుకు, నువ్వు వేసిన మంచి రాచమార్గం ఉండగా దాంట్లో ఇచ్చేసుకోవడానికి, ఇట్లా తినడానికి మార్గం ఉండగా ఇటు తిప్పి కిందికి తిప్పి ఓ పాలసీ ఎవాల్వ్ చేసి ఎవరినో హర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ది వచ్చేసి దీనికి వాళ్ళు ఏమంటున్నారు, ఈ స్కీమ్ గురించి ఆలోచించడానికి ఒకరి ఇంట్లో ఎక్కడో కూర్చొని డిస్కషన్, అది గవర్నమెంట్ పాలసీ స్టేటెడ్ పాలసీ అయినప్పుడు మేము మేనిఫెస్టోలో చెప్పి చేసినప్పుడు హౌ టు డిస్కరేజ్ ఈ కన్జంప్షన్ కానీ సేల్స్ కానీ డిస్కరేజ్ చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్లోనే డిస్కషన్స్. మీరు చెప్తుంది సెకండ్ పాయింట్ జగన్ ఆలోచన పాలసీ ఇది. మనం 4,000 షాపుల్ని 2,900కి తీసుకొస్తాం, 33% ఇంప్లిమెంట్ చేసి కట్ చేసుకుంటూ వస్తామని చెప్పారు. ఇది పాలసీ, ఇది బైక్ కనిపిస్తుంది. కానీ ఈ మిథున్ రెడ్డి, ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక చోట కూర్చేసుకొని రాజ్ కసిరెడ్డి మనము ఇప్పుడు మన షాపులకి అంటే గవర్నమెంట్ నడిపే షాపులుగా లెక్కర్ సప్లై చేయాలి. ఎవరినో సప్లై చేసేవాడిని ఎందుకు, మనకి కావాల్సినంత కమిషన్ ఇచ్చిన వాడికే మనం ఇద్దాము అని అది తెరవెనక జరిగింది కదా. అది కదా ఇప్పుడు సిట్ తీసుకుని రావద్దని. అదే సెకండ్ పాయింట్ ఏదైనా పోయేది. ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో మీరనే పాపులర్ బ్రాండ్స్, నాకు కూడా లోతుగా నేను ఇన్వెస్టిగేషన్లో లేను. అయితే మాకున్న ఆధారాలు నా జర్నలిస్టిక్ దీంతో స్టడీ చేశాను, నాకున్న ఇంట్రెస్ట్ వల్ల. నాకు ఫస్ట్ది మా పాలసీ ఇది నేను ముందన్నది. దీని ద్వారా గవర్నమెంట్ దీన్ని పెట్టాలనుకున్నాం. ఢిల్లీలో జరిగిండేది గవర్నమెంట్ ప్రైవేట్ మార్చినందుకు స్కామ్ అన్నారు. ఎవరికైనా 4 రూపాయలు వస్తే రూపాయి ఇస్తాడు, ఇది స్కామ్ అవుతుంది. రెండో వైపు బ్రాండ్స్కి సంబంధించి వీళ్ళు అందులో వాళ్ళంతా మేజర్ బ్రాండ్స్ అని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను దాని దగ్గరికి అప్రోచ్ అయ్యారు, కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా వీళ్ళు డిస్క్రిమినేటరీ చూపిస్తున్నారు, ఆర్బిట్రరీగా బిహేవ్ చేసి మమ్మల్ని దూరం పెట్టారు అని. వాళ్ళ దగ్గర వాళ్ళు సబ్మిట్ చేశారు, వీళ్ళు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ అది ఉంది, మీరు కూడా చూడొచ్చు. దాంట్లో అవన్నీ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్ దట్ వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఇట్ ఫెల్ట్ అసలు అలాంటిదేం కనపడలేదు, ఫెయిర్ ఇదే ఉండింది, నువ్వు ఇంట్రెస్ట్ చూపక రాలేదు అని అన్నారు. నా పాయింట్ వచ్చి ఒక్కసారి మద్యం అనేది 2 రకాలుగా స్టేట్లో అనేది జనానికి సప్లై కావాలి. అది డ్రై ఎందుకు అయిందంటే వాళ్ళు రానందువల్ల అయింది తప్ప వీళ్ళు ఆపినందువల్ల కాదు. అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో సప్లై ఇండెంట్ పెట్టడం కానీ ఆ కంపెనీస్ ఏవైతే ఇండెంట్ ఎంత పెట్టాయో అంతా వీళ్ళు ఆ ఓఎఫ్ఎస్ అనేది వీళ్ళు రైజ్ చేశారు, ఆర్డర్ ఫర్ సప్లై అనేది రైజ్ చేశారు. వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు కట్ చేసింది 1 నెల మాత్రమే మధ్యలో కనిపించింది. దాని రీజన్స్ ఏవైనా ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు. బెవరేజ్ కార్పొరేషన్ డెసిషన్ ఏదైనా అయితే వాళ్ళని అడగచ్చు తప్ప. కానీ వాళ్ళని ఆ బ్రాండ్ అయితే ఉందో ఆ బ్రాండ్ వాళ్ళని 12% నుంచి 20% కేసుకు 600 నుంచి 5-6 వేల రూపాయల వరకు అవి ఇవ్వలేకనే వాళ్ళు డ్రాప్ అయిపోయారు అనేది వీళ్ళు అంటున్నారు. అనేది ఓపెన్ గా రాయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకి క్లియర్ గా కనపడేది వాళ్ళు ఇదిగో మేము సప్లై చేయాలనుకుంటున్నాం, నేను ఈసారి 1,00,000 కేసులు సప్లై చేయాలనుకుంటున్నానంటే వీళ్ళు మాకు 20,000 కేసులు కావాలి, అంతకుమించి అక్కర్లేదంటే అది బెవరేజ్ కార్పొరేషన్ తప్పు అవుతుంది. మీరు ఆ డేటా చూస్తే మొత్తం ఆల్ మంత్స్ వాళ్ళు ఎంత అడిగారో అంటే వాళ్ళు ఏమంటారంటే తెర వెనక నుంచి ఫోన్ చేసి మీరు వద్దు ఇంతే ఇండెంట్ పెట్టండి. దానికి ఎట్లా అది నిలబడుతుంది? ఎక్కడ కోర్ట్ ఆఫ్ లాలో కానీ ఇంకో దగ్గర నిలబడుతుందా? ఆధారాలు లేకుండా అది చిన్న కంపెనీలు కాదు, ఆధారాలు లేకుండా బెదిరిసి చంపుతామంటారా? లెటర్ రాయొచ్చు కదా, మీరు ఆర్బిటరీగా ఉంది అని రాయొచ్చు కదా. పైగా వాళ్ళ దాంట్లోనే ఏమన్నారంటే దే గాట్ యూజ్డ్ టు సర్టన్ సిస్టమ్
అంతకుముందు ప్రైవేట్ది అయినందువల్ల ఇతను వెళ్ళి షాపు వాడు వెళ్ళి కొనుక్కొచ్చుకునేవాడు, కొనేప్పుడే డబ్బులు అక్కడే డిపోలో ఇచ్చేవాడు, అందువల్ల అక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళేవి. ఎప్పుడైతే కొత్త సిస్టమ్ వచ్చిందో గవర్నమెంట్ ఎందుకు బేర్ చేస్తుంది? వీఆర్ ప్లేయింగ్ ఏ ఫెసిలిటేటర్ రోల్, మీకు ప్లేస్ ఇస్తున్నాము, తీసుకొచ్చి అక్కడ పెడతాము, అమ్ముడు పోతే బాటిల్ అమ్ముడు పోగానే క్యూఆర్ కోడ్ ద్వారా రికార్డ్ అవుతుంది, 45 days తర్వాత పే చేస్తామన్నారు. ఆ డిలే